గ్రామ పాలనా అధికారులకి సంబంధించి జీపీఓకి ఎగ్జామ్ జరిగింది నిన్న. అయితే ఈ ఎగ్జామ్ అనేది పాత ఉద్యోగులను తిరిగి నియమించుకునేందుకు నిర్వహించినటువంటి ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ పేపర్ని కూడా నేను మీకు చూపెడతాను. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నాం, జీపీఓ నోటిఫికేషన్ ఉంటుంది, మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉండండి. ఈ పేపర్ ఆధారంగా మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాలలో ప్రాథమికంగా ఇక్కడ నుంచి మనం నాలెడ్జ్ని పొందవచ్చు. సో ఇలాంటి అన్ని అంశాలను కూడా ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. అయితే జీపీఓకి సంబంధించినటువంటి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని ఇప్పటికే ఐకాన్ ఇండియా ప్రారంభించింది. ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. సో ఈ కోర్సుని మీకు 1000 రూపాయలతో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కోర్సు ద్వారా మీరు జీపీఓ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా క్లాసెస్ని, మెటీరియల్స్ని, ఎగ్జామ్స్ని పొందవచ్చు. సో దీనికోసం నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కోర్స్ లింక్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. మీరు కోర్సులో నేరుగా రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అవ్వండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇక మనం ఈ జీపీఓకి సంబంధించినటువంటి అంశాలను దశల వారీగా మాట్లాడుతూ వస్తా ఉన్నాం. చాలామంది వాదన ఇప్పటికి కూడా ఎలా ఉంటుంది అంటే ఇది పాత వాళ్ళనే తీసుకుంటారు, లేకపోతే అసలు కొత్త వాళ్ళకి ఇవ్వరు అంటే మొత్తం ఒక నెగిటివ్ సెన్స్లో మాట్లాడతారు. అలా కాదు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ నెగిటివ్ మాట్లాడడానికి ఏం లేదు. ప్రభుత్వం చాలా క్లియర్గా దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ప్రభుత్వానికి అవసరం ఈ ఉద్యోగులు. ఎందుకు అవసరము అని అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి అనేటువంటి చట్టాన్ని, పోర్టల్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ భూభారతి చట్టం ఉద్దేశం ఏంది అని అంటే గ్రామీణ స్థాయిలో ఈ భూములకు సంబంధించినటువంటి సమస్యలు, గ్రామీణ స్థాయిలో ఇతర సేవలను మంచిగా అందించేందుకు ఈ విఆర్ఓ, విఆర్ఏ ఏదైతే వ్యవస్థ ఉండేనో దాన్ని పునరుద్ధరించి జీపీఓగా తీసుకొస్తున్నారు. ఇది నేపథ్యం. సో ఇప్పుడు ఈ జీపీఓకి సంబంధించి భూభారతి చట్టాన్ని 2024 డిసెంబర్లో తీసుకొచ్చారు. జనవరిలో గెజిట్ రాజపత్రం జారీ అయింది, గవర్నర్ గారు సంతకం చేశారు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి పాత విఆర్ఓ, విఆర్ఏలకే ఉద్యోగ అవకాశాల కల్పన జరగాలి అన్నప్పుడు దాని మీద డిఫరెంట్ డిస్కషన్స్ జరిగి ఏమైంది అని అంటే పాత వారికి అవకాశం ఇస్తున్నాం రండి అని చెప్పారు. సో దీనికి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయనంటే 10,954 పోస్టులు ఉన్నాయి. మరి పాత వారు ఎంతమంది ఉండేనంటే 25,000 మంది వరకు సుమారు ఉండే. 23,000 నుంచి 25,000 మధ్యన పాతవారు ఉండే విఆర్ఓలు, విఆర్ఏలు. అప్పుడు విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థ రద్దయిన తర్వాత వీరు వెళ్ళి డిపార్ట్మెంట్స్లలో ప్రభుత్వ సెక్టార్కి సంబంధించి వేరు డిపార్ట్మెంట్లలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం తిరిగి మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం, గ్రామీణ స్థాయిలో మీ ఉద్యోగాల నియామక ప్రక్రియ మరొకసారి కొనసాగుతుంది అని అంటే చాలామంది వస్తాము అని అన్నారు. దాంట్లో క్వాలిఫికేషన్ ఇష్యూస్ మాట్లాడారు, ఇతర అంశాలను మాట్లాడి అప్లై చేసుకోమనంటే స్టార్టింగ్లో ఎంతమంది అని అంటే సుమారు 9,500 మంది వరకు అప్లై చేసుకున్నారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత. మళ్ళీ ఏం జరిగింది అని అంటే మళ్ళీ అప్లై చేసుకోండి అని అంటే 6,300 మంది చేంజ్ ఇక్కడ యావరేజ్గా సుమారుగా అప్లై చేసుకోవడం జరిగింది. ఇదంతా పాత అంశాలు. అయితే ఈ జీపీఓకి అప్లై చేసుకున్నటువంటి ఈ 6,300 సుమారు మందికి ఇప్పుడు ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అని అంటే 25 మేన జరిగింది. ఆ ఎగ్జామ్ పేపర్లో మొత్తం 3 hours టైం ఇవ్వడం జరిగింది. 10:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్ పేపర్ని ఎలా డిజైన్ చేశారు అని అంటే డిస్క్రిప్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. అంటే రాతపూర్వకంగా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ రాసినప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఎలా రాస్తారో ఆ విధంగా డిజైన్ చేశారు. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ ఎవరు దీన్ని రూపొందించారు అని అంటే జేఎన్టీయూ వారు రూపొందించారు అనేది వాదన. అయితే దీనికి సంబంధించి టీజీపీఎస్సీ ఇవి ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇది కంప్లీట్గా ఎవరు అని అంటే సిసిఎల్ఏ ద్వారా నియమించబడినటువంటి ఎగ్జామ్, భూ పరిపాలనకి సంబంధించినటువంటి కమిషన్ ద్వారా ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగుల నియామక ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలలో కూడా సిసిఎల్ఏనే ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉంది. దాని ఆధ్వర్యంలోనే ఈ ప్రక్రియ అంతా కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆ పేపర్ ఎట్లుంది అనేది ఒకసారి చూద్దాం. సో పేపర్కి సంబంధించినటువంటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తే
ఇది నిన్న జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన పేపర్. సో ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఎగ్జామినేషన్ 2025. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఉదయం 10:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ అనేది జరిగింది. సో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించి 100 మార్కులకు ఈ పేపర్ని డిజైన్ చేయడం జరిగింది. ఎన్ని మార్కులకి ఈ పేపర్ని డిజైన్ చేశారు అని అంటే 100 మార్కులకి ఈ పేపర్ని డిజైన్ చేశారు. ఈ డిజైన్ చేసినటువంటి పేపర్కి సంబంధించి 100 మార్క్స్ అని అంటారు. ఈ 100 మార్క్స్కి సంబంధించి ఒక నోట్ని ఇచ్చారు. నోట్ ఏమని ఇచ్చారు అని అంటే ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ అని చెప్పారు. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి, వీటికి సంబంధించి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్ ఈక్వల్ మార్క్స్ క్యారీ చేస్తుంది. అంటే ఒక క్వశ్చన్కి 20 మార్కులు. ఈ డిస్క్రిప్టివ్కి సంబంధించి మొత్తం 10 క్వశ్చన్లు ఇచ్చినారు, కానీ దీనికి సంబంధించి ఇక్కడ 5 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్కి సంబంధించి వీటికి సంబంధించి ఇక్కడ 20 మార్కుల చొప్పున ఈ పేపర్ని ఇచ్చారు. ఇక ఆన్సర్ షుడ్ బి రిటన్ ఇన్ తెలుగు క్వశ్చన్ 1, 2, 3కి సంబంధించి ఎవ్రీ క్వశ్చన్లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్స్ని డిజైన్ చేసినారు. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఆన్సర్ షుడ్ బి రిటన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ 4 or 5. ఇక్కడ 4 or 5కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆన్సర్స్ని ఇంగ్లీష్లో రాయాలి అని చెప్పారు. సో ఇలా ఈ క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని అని అంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి 30% మార్కులు వస్తే సరిపోతుంది అని చెప్పారు. ఎంత అని చెప్పారు? ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఇక్కడ 30% మార్కులు రావాలి అని చెప్పారు. ఇక మిగతా కేటగిరీ వారు ఎవరైనా ఉంటే అదర్ కేటగిరీస్కి సంబంధించి ఇక్కడ ఎంత అని అంటే 35% మార్కులను పొందాల్సి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి అని అన్నారు. అయితే ఇక్కడ 5 క్వశ్చన్లు ఇచ్చారు, కానీ ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించి మళ్ళీ 2 అందులో రెండింటిని అడగడం జరిగింది. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ క్వశ్చన్కి 20 మార్కులు. ఇలా ఏబి ప్రకారం చూస్తే 10 మార్కుల చొప్పున ఈ క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేశారు అని అనుకోవచ్చు ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించి. కానీ ఉన్నాయి 5, అందులో మళ్ళీ 2 అడగడం జరిగింది అట్లా. సో 20 మార్కులే. ఒక్కొక్క దాని ఆప్షనల్గా చూస్తే 10 మార్క్స్. ఇది పక్కన పెడదాం ఇక. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇవి ప్రాథమిక అంశాలు ఈ ఎగ్జామ్కి సంబంధించి. ఈ ఎగ్జామ్ ఎవరు రాశారు అని అంటే పాత విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారో వారే రాశారు. ఎంతమంది సుమారు అని అంటే 6,000 మంది చిల్లర ఇంతమంది ఎగ్జామ్ రాయడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అని అంటే 10,954. సో ఇప్పుడు ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్లో ఎంతమందిని రిక్రూట్ చేయబోతున్నారు ఈ ప్రక్రియ ద్వారా అంటే సుమారు 5,000 నుంచి 6,000 మంది. అందరూ పాస్ అవుతారని ఏం లేదు కదా, ఈ మార్కులు కూడా రాని వాళ్ళు ఉంటారు, అందులో మళ్ళీ కొద్ది మంది తొలగించబడతారు. సో అలా మనకు సుమారు ఇక్కడ ఇవి ఒక 5,000 జాబ్ అంటే 5,000 నుంచి 6,000 లేదా 7,000 వరకు ఇప్పుడు వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉండబోతున్నవి అంటే 6,000 నుంచి 7,000 మధ్యన జీపీఓకి సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి. వీటికి ఫినాన్షియల్ అప్రూవల్ వచ్చింది, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇప్పుడు ఈ మళ్ళీ నోటిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ నిరుద్యోగులు ఉన్నారో వీరందరూ కూడా పోటీ పడతారు. సో ఇలా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అయితే క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. భూభారతి కొత్త ఆర్ఓఆర్ రైట్స్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి చట్టము 2024 గత ధరణి చట్టంకు గల మధ్య వ్యత్యాసమును వివరించండి అని అన్నాడు. అంటే భూభారతి చట్టం ఎలా ఉంటుంది, ధరణి ఎలా ఉంటుందో వివరించమని అన్నాడు. సో ఇప్పుడు ధరణిలో మాడ్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, భూభారతిలో తక్కువ ఉన్నాయి. ఈ అంశాలను పోల్చి చెప్పగలిగితే ఈ ఆన్సర్ చేసినట్లే డిస్క్రిప్టివ్. ఇక నెక్స్ట్ అసైన్డ్ భూములు చట్టవిరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు సర్వే అధికారులతో కలిసి గ్రామ పరిపాలనా అధికారి ఏ విధంగా విచారణ చేసి పరిష్కరిస్తారు అని అడిగారు. ఎందుకంటే వీళ్ళు గత ఉద్యోగులు కాబట్టి ఈ అసైన్డ్ భూములు చట్ట విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగిన వాటిని ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నా ఎలా ఉంటుందో ఒకసారి రాయండి మీ స్టైల్లో అని అడిగారు. ఇది రెండవది. ఇక నెక్స్ట్ గుంపుగా లేదా మూకుమ్మడిగా జరిగే
ఆక్రమణల తొలగింపు చర్యల ప్రక్రియను తెలియజేయము అని అడిగారు. ఇది ఒకటి. మళ్ళీ ఇందులోనే ఇంకో క్వశ్చన్ ఎట్లా అడిగారు, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905ను అనుసరించి అప్పీళ్లు, రివిజన్ మరియు శిక్షకి సంబంధించిన విధి విధానాలను గురించి అడిగారు. అంటే గతంలో ఉన్నటువంటి ఈ చట్టాలను గురించి అలాగే చర్యలను గురించి రెండో క్వశ్చన్లో అడిగారు. మూడో క్వశ్చన్లో తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న నెక్స్ట్ చేస్తున్నటువంటి రేషన్ కార్డులు అలాగే వితంతు పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ మంజూరుకి కావాల్సిన అర్హతలు ఏంటి? ఎవరికైనా పెన్షన్ రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా ఏ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్వశ్చన్ అడిగినారు. ఇక నెక్స్ట్, ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారుల పట్ల గ్రామ పరిపాలనా అధికారి పాటించాల్సిన ప్రోటోకాల్ విధులను వివరించండి అన్నారు. ఎన్నికలు జరుగుతాయి, ఈ ఎన్నికలకి సంబంధించి ప్రోటోకాల్ అధికారులు వస్తారు. ఎన్నికలకు సంబంధించి వాళ్ళ పట్ల ఈ గ్రామ పాలనా అధికారి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్లు తెలుగులో రాయాలి. ఇక నెక్స్ట్ 2 ఇంగ్లీష్లో రాయాలి. క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్లోనే అడిగారు. ఏమని అడిగారు, వాట్ ఆర్ ద వేరియస్ సర్టిఫికెట్స్ టు బి ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అండ్ ద రోల్ ఆఫ్ జీపీఓ అని అన్నాడు. ఇప్పుడు సర్టిఫికేట్ జారీ చేసే క్రమంలో రెవెన్యూ అధికారిగా ఉండేటువంటి ఎంఆర్ఓకి కానీ, తహసీల్దార్ కానీ, జీపీఓ కానీ ఉండేటువంటి అధికారాలు ఏంటి అని అడిగారు. వాట్ ఈస్ ఏ డిజాస్టర్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జీపీఓ ఇన్ ఇట్స్ మేనేజ్మెంట్ అని అన్నాడు. గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు కానీ అకాలంగా ఏదైనా సంభవించినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు దాంట్లో ఎలాంటి చర్యలు ఉంటాయో ఒక క్వశ్చన్ అడిగినారు. ఇక నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ అఫీషియల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇంటర్ డిపార్ట్మెంట్ ఎట్ విలేజ్ లెవెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ రిలేటింగ్ టు ల్యాండ్ మ్యాటర్స్. సో ఇక్కడ ల్యాండ్ మ్యాటర్స్కి రిలేటెడ్గా రెవెన్యూకి సంబంధించినటువంటి అఫీషియల్స్కి సంబంధించిన అంశాలలో విలేజ్ లెవెల్కి సంబంధించి గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ఫంక్షన్స్ గురించి అడగడం జరిగింది. ఇక నెక్స్ట్, హౌ డూ యూ రియాక్ట్ ఇన్ అటెండింగ్ అదర్ డ్యూటీస్ బీయింగ్ entrusted by the government chief commissioner of land administration, collector, revenue divisional officers beyond regular office hours అని చెప్పేసి ఉన్నతాధికారులకి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలలో అటెండెన్స్కి సంబంధించి, డ్యూటీస్కి సంబంధించినటువంటి అంశాలను క్వశ్చన్గా అడగడం జరిగింది. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్. వీటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఇక్కడ కోరినటువంటి విధంగా మార్క్స్ వస్తే సెలెక్ట్ అవుతారు. రాకపోతే ఆ పోస్టులు వేకెన్సీస్ ఉంటాయి, అవన్నీ కూడా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ చేయాలి ఎగ్జామ్ను పెట్టి. సో ఇలా ఎగ్జామ్ అనేది త్వరలో ఈ జీపీఓకి సంబంధించి జరుగుతుంది. ఇప్పుడు యాక్ట్ కూడా మొత్తం భూభారతి యాక్ట్ రాష్ట్రం అంతటా పైలట్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. సో ఇంకా మొత్తం ఇంప్లిమెంట్ అవుతలేదు. మొత్తం ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికి భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రభుత్వానికి జీపీఓలు కావాలి. సో ఈ జీపీఓ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి. మీరు ఎలాంటి అశ్రద్ధ చూపకండి, ఇప్పటి నుంచే చదువుకోండి. ఇదేమో పాత వాళ్ళది కాబట్టి డిస్క్రిప్టివ్ టైప్లో ఇచ్చిర్రు ఎగ్జామ్. సో ఇప్పుడు టీజీపీఎస్సీ ద్వారా పెట్టే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మెథడ్లోనే ఉంటుంది. దాదాపు ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎలా అయితే మనకి స్టాండర్డ్గా క్వశ్చన్ ఫ్రేమింగ్స్ కానీ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ తోటి ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అదే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా, ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సో ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా క్లాసెస్ని పొందండి. ఆఫ్లైన్ ఏమైనా క్వైరీస్ ఉంటే నెంబర్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.